హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. సంక్రాంతి సినిమాలతో కలకలలాడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగా అల్లు అర్జున్ గారు తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి చిచ్చురేపారంటే, జస్ట్ ఒక కాంబినేషన్ ఓకే చేసినందుకు ఆల్రెడీ తమిళ వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే పాపం గుక్కపెట్టి ఏడ్చేస్తున్నారు భయ్య. మామూలు కాదు. ఏంటంటే లోకేష్ కంగరాజ్ అంటే ఆయన చాలా పెద్ద డైరెక్టర్, అది ఇది అని అంటే ఎస్ ఆయన చాలా అంటే ఒక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆయన డైరెక్టర్ పరంగా ఆయనకున్న క్రేజ్ వేరు. సో అలాంటి డైరెక్టర్ మా డైరెక్టర్ లోకేష్ కంగరాజ్ అని ప్రౌడ్గా చెప్పుకునే తమిళియన్స్, తమిళ సినిమా లవర్స్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, లోకేష్ కంగరాజ్ ఏముంది, ఖైదీ ఇది తీయకుండా మా హీరోని సెలెక్ట్ చేసుకోకుండా టాలీవుడ్ హీరోని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి. సినిమాకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే టాలెంట్కి భాషతో సంబంధం ఉండదు భయ్య. అయినా చూడండి ఎంత నెగిటివిటీ, ఎంత దారుణం. కానీ మనం మాత్రం వాళ్ళ సినిమాలకి మన సినిమాలు ఆపుకొని మరీ వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయించడం. జననాయకని సినిమాకి అసలు సినిమా కూడా కానీ ఈ పాటికి మన సంక్రాంతిలో చాలా వరకు చిన్న సినిమాలు నష్టపోవాల్సింది ఆ సినిమాకి. ఎందుకంటే ఆ సినిమాకి మన తెలుగు సినిమాకి మన శంకర్ వరప్రసాద్ కానీ లేదంటే ఇంకా క్లియర్గా చెప్పడం రాజాసాబ్ సినిమాకి మాత్రం అక్కడేమో థియేటర్లు తక్కువ ఇస్తారు. మనం మాత్రం మన డిస్ట్రిబ్యూటర్లు అనకూడదు, మన పెద్ద పెద్దోళ్ళు వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు కూడా తప్పు కదా, ఈ సినిమాలు కొనేసి మన మీద ఓరు రుద్దేస్తారు. చూడండి, జస్ట్ లోకేష్ కంగరాజ్ గారు అల్లు అర్జున్తో సినిమా అల్లు అర్జున్ గారు యాక్సెప్ట్ చేసినందుకు, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినందుకు తమిళ మొత్తం ఇండస్ట్రీ మొత్తం తమిళ సినిమా లవర్స్ అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే, టాలీవుడ్లో ఏముంది అసలు లోకేష్ కంగరాజ్ డైరెక్టర్ కాదు ఏంటది అసలు. చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అల్లు అర్జున్ గారి హవ్వ మామూలుగా లేదండి. ఇండియా వైడ్గా పుష్ప 2 సినిమా తర్వాత ఆయన ఒక ఎలా అయిపోయిందంటే ప్రతి ఇండస్ట్రీకి ఓన్ హీరో అయిపోయాడు. అంటే ఏదో తెలుగుకో లేదా తమిళకో లేదంటే మలయాళంకో హిందీకో పరిమితం కాలే, ఆయన ఒక చాలా భారీ లెవెల్లో ఓన్ చేసుకున్నారు. సో ఇలాంటి టైంలో ప్రజెంట్ తమిళ ఇండస్ట్రీలో అయితే అంటే ఆ నెంబర్ 1 స్థానం ఏదైతే ఉందో అది కొద్దిగా అంటే ఒక స్టెబిలిటీలో పొజిషన్లో ఉంది. ఎందుకంటే అక్కడ కమల్ హాసన్ గారు కానీ రజనీకాంత్ గారు కానీ వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే ఒక జస్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే సింహాసనం మీద నుంచి దిగాలి కూడా కాదు, ఆయన కింగ్స్ లెజెండ్స్ అలా ఉండిపోయారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయినా విజయ్ గారు కానీ అజిత్ గారు కానీ, విజయ్ గారు ఏమో ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు, అజిత్ గారు ఏమో ఆయనకి నచ్చిన సినిమాలతో వేరు, లేదంటే ఆయన కంప్లీట్గా చెప్పాలంటే ఆయన లైఫ్ స్టైలే వేరు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఎవడు నెంబర్ 1 తమిళ్లో అనే టైంలో అల్లు అర్జున్ గారు తీసుకున్న ఈ డిసిషన్ ఏదైతే ఉందో, లోకేష్ కంగరాజన్తో ఏదైతే సినిమా ఓకే చేయడం ఏదైతే ఉందో, అంటే ఖచ్చితంగా ఒక కేరళలో కానీ లేదంటే ఇప్పుడు మనకి నార్త్లో కానీ అల్లు అర్జున్ గారు ఎలాంటి స్టాంప్ అయితే వేశారో అలాంటి స్టాంపే, దానికి మించిన స్టాంపే తమిళ్లో కూడా పడబోతుంది అని చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు అవి. ఎందుకంటే యాజ్ ఎ తెలుగు సినిమా లవర్గా, ఒక తెలుగు సినిమాలు చూసి ఎదిగిన వ్యక్తిగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే తెలుగు సినిమాయే జీవితం, ఇంకా తెలుగు సినిమాయే ఇంకా బాధైనా కష్టమైనా ఏదైనా సరే సినిమా చూడటమే మనకి. సో ఇంత అభిమానం ఉన్న తెలుగు సినిమా అభిమానిగా మన తెలుగు హీరోయిన్ అల్లు అర్జున్ గారు తమిళ ఇండస్ట్రీని ఏలబోతున్నారు అనే వార్త మాత్రం చాలా శ్రవణానందంగా ఉంది భయ్య. ఎందుకంటే చెప్తున్నా కదన్నా, రోజు రోజుకి తెలుగు సినిమా రేంజ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. జస్ట్ చిరంజీవి గారు ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాతో 500 కోట్లకు పైగా కొల్లగొట్టుతున్నారు అంటే మన సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉందో చూడండి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు లోకేష్ కంగరాజ్ గారు అనగానే మొత్తం తమిళ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. మామూలే కాదు, ఇంట్రా బాబు ఈడు వచ్చి మళ్ళీ మనల్ని కూడా తొక్కేస్తాడా ఇక్కడంటే ఖచ్చితంగా తొక్కేస్తాడు, మామూలుగా తొక్కడు. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి గ్రేట్ ఇదేంటంటే ఆయన ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఏం చేసినా సరే మన పక్కింటి అబ్బాయి అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారికి చాలా తొందరగా ఎవరైనా ఓన్ చేసుకుంటారు. దానివల్లే ఆయనకి కేరళలో కానీ ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఇవన్నీ, ఇంకా యాంటీ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్ వార్స్, ఈ ట్విట్టర్ వార్స్ ఇవన్నీ కూడా మన సినిమాలు మన హీరోల వరకే. కానీ వన్స్ మన హీరోలు ఎవరైనా బయట అడుగు పెట్టినా, ఇన్ కేస్ మన హీరోలు ఎవరైనా బయట నుంచి ఏమైనా అన్నా సరే టాలీవుడ్ సినీ యువత మొత్తం ఏకమైపోతుంది. నాకు అదే చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం డీ బాస్ విషయంలో మన కర్ణాటకలో వచ్చిన ఇష్యూస్ ఏవైతే జరిగాయో ఆ విషయంలో కూడా మొత్తం తెలుగు సినిమా యువత మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ చేసింది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ తమిళ సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో అసలు భయపడాల్సిన అవసరం ఉందో బాబు, నాకు అర్థం కాదు. మీ హీరోలే, మా హీరోలే. కానీ మా హీరో వన్స్ ఆ సినిమా కానీ మెటీరియలైజ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి లోలో ఉన్న లోకేష్ కంగరాజు గట్టిగా స్క్రిప్ట్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఒక ఖైదీ లెవెల్లో కానీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే మాత్రం మన తెలుగుడి దెబ్బ ఎలా ఉంటుందంటే తమిళ ఇండస్ట్రీ మీద మామూలుగా ఉండదు భయ్య. అది చాలా పెద్ద ఇంపాక్ట్.
చూడండి అల్లు ఎంత దారుణం. కాకపోతే అల్లు అర్జున్ గారితో సినిమా చేస్తున్నందుకు లోకేష్ కంగరాజ్ గారి మీద డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం అవసరమా? సో ఏది ఏమైనా సరే ప్రజెంట్ మాత్రం తెలుగు సినిమాల్ని మీద నెగిటివ్ రివ్యూలు చేస్తూ, తెలుగు సినిమాల్లో హీరో గన్ ఏంటి అలా పట్టుకున్నాడు, లేదంటే హీరోని గోళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి, ఆ చొక్కాపై ఏంటి వాటర్ పడింది, హీరోని సంఖలో చెమట వచ్చింది, ఇలాంటి రివ్యూలు చేసి తెలుగు సినిమానే తెలుగు వాళ్ళే తక్కువ చేస్తున్న ఇలాంటి టైంలో ఒక తెలుగు హీరో జస్ట్ సినిమా అనౌన్స్మెంట్ చేస్తేనే పక్క రాష్ట్రాల వాళ్ళు చెప్తున్నా కదా, ఇంక తమిళ సినిమా అభిమానులు ఇంతలా భయపడుతున్నారంటే తెలుగు సినిమా రేంజ్ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఎవడు ఎన్ని నెగిటివిటీ చేసినా ఏం చేసినా సరే తెలుగు సినిమా అనేది ప్రపంచ సినిమాని ఏలైపోతుంది, ఆల్మోస్ట్ ఏలేస్తుంది కూడా. ఇక నెక్స్ట్ ఎల్లమ్మ అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారిది భయ్య. నాకైతే ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత, ఆ ఇంట్రడక్షన్ ఎల్లమ్మ చూసిన తర్వాత ఆ డైరెక్టర్ వేణికైతే పాదాభం చేయాలనిపించింది. ఎంత రూరల్గా ఎంత రూటెడ్గా ఉందంటే ఆ ట్రైలరు నాకు తెలిసి కాంతారకు మించి ఉండబోతుంది సినిమా అని చాలా క్లియర్గా తెలుస్తుంది. జస్ట్ ఒక తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మనకి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో మనం చూసిందే. అంటే ఆ అమ్మవారు కానీ ఆ వేపాకు అనేది, వేప చెట్టు అనేది మన తెలుగు సంస్కృతిలో, మనకి ఇండియన్ సంస్కృతిలో ఒక ప్రధానమైనది. ఒక జస్ట్ వేపాకుతో అలా ఫ్లై చేస్తూ గజ్జలు కట్టడం కానీ, అమ్మవారిని చూపించడం కానీ, ముఖ్యంగా స్కైలో అమ్మవారిని చూపించడం భయ్యా జస్ట్ అది అద్భుతం. ఇక నెక్స్ట్ బ్యాక్ షాట్ నుంచి అలాగా డిఎస్పి గారిని చూడగానే అసలు సినిమా నాని, నితిన్, ఇంకా పెద్ద పెద్ద పేర్లు వాళ్ళు ఎందుకు వదిలిస్తారా బాబు ఈ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో సినిమాల్లో హీరోగా వస్తున్నారు అన్నప్పుడు ఎందుకే ఆయన చక్కగా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు కదా, ఎందుకు ఎక్స్ట్రా అనుకున్నాను. కానీ ఎల్లమ్మ టీజర్ చూసిన తర్వాత, ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత వేణు బలగం డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో చెప్తున్నా కదన్నా, ఏదైనా సరే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. డైరెక్టర్ హీరోని కానీ ఆయన అనుకున్న క్యారెక్టర్ని కానీ ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ముఖ్యం. నాకు ఎల్లమ్మ గ్లిమ్స్ చూసిన వెంటనే మత్తి మామూలుగా ఇంకా మైండ్ బ్లాక్. ఎంతలా అంటే చెప్తున్నా కదా, ఈ మధ్య కొంతమంది ఎప్పుడు కూడా తెలుగు వాడే తెలుగు సినిమాలే ఎడతారు. మన ఈ రివ్యూలు చెప్పేవాళ్ళు కానీ ఎవడైనా సరే టెక్నికల్గా ఎలా ఉండాలి, తెలుగు సినిమా లైటింగ్ ఎలా ఉండాలి, మనశంకర ప్రసాద్లో కెమెరా వర్క్ బాగాలేదు, అది ఇది అని ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఎల్లమ్మ టీజర్ చూడండి. ఒరే ఆ టేకింగ్ కానీ ఆ విజువల్స్ కానీ నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ అంటే ఉట్టి పాదాలతో గజ్జలు కట్టుకుని పరిగెడుతుండగా దాన్ని అలా ట్రాన్సాక్షన్ చేసి షూతో ఒక బ్లడ్ కాలు మీద కారుతూ మామూలుగా లేదు సినిమా మాత్రం. నాకు తెలిసి చాలా ఇది చెప్తున్నా కదా, కాంతారకి మించి సినిమా కాబోతుంది భయ్య. కాంతార సినిమా అంటే అది ఏదైతే ఒక రీజనల్లో ఒక దేవుడు మన రూటెడ్ కథలు అవన్నీ ఏదైతే మిక్స్ చేసి ఒక అద్భుతమైన కాంతార సినిమాని మించి అయితే మాత్రం నాకు తెలిసి ఈ సినిమా ఉండబోతుంది. ఏంటి భయ్య చూపించిన విధానం మాత్రం చాలా అంటే చాలా డీటెయిల్గా, అంటే ఊరి చివన మర్రి చెట్టు కింద, నెక్స్ట్ అంటే అమ్మవారి దీపం, అవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్తున్నా కదా, ఈ నా కొడుకులు ఎవరైతే ఈ తెలుగు సినిమాల మీద పడి ఏడ్చి తెలుగు సినిమాలో హీరోలు గనలు ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి అన్నాడు. ఇంకా చెప్తున్నా కదా, చాలామంది పెద్ద పెద్ద సోదిగాళ్ళు అందరూ ఒక్కసారి చూడండి రా, ఇదిరా నా తెలుగు సినిమా, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటుంది నా సినిమా. కానీ చెప్తున్నా కదా, ఇలాంటి వచ్చినప్పుడు ఇంత మంచి కంటెంట్ వచ్చినప్పుడు మాత్రం దాని గురించి ఎప్పుడు మాట్లాడు. అలాంటి కంటెంట్లో కూడా బొక్కలు ఎతుకుదామనే తప్ప ఇలాంటి నా కొడుకుల వల్ల పైసా ఉపయోగం లేదు. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ తెలుగు సినిమా అనేది ఒక వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ అనే వ్యక్తి తమిళ ఇండస్ట్రీ మీద వేయబోతున్న ముద్ర కొన్ని తరాల పాటు మాట్లాడుకున్న ముద్ర అవుద్ది.